హాస్టల్ అడవి మధ్యలో ఉంది. రాత్రి అయ్యాక ఇక్కడ నిశ్శబ్దం భయంకరంగా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం ఎప్పుడూ ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది, భయం. ఆరవ్కి ఈ రూల్స్ అన్నీ నమ్మకం లేదు. సీనియర్స్ ప్రాంక్ అని అనుకున్నాడు. బాత్రూంకి నడుస్తూ అతని మనసులో ఏ భయం లేదు. కానీ గోడపై ఒక రూలుంది. 11:11 టైంలో అద్దం ముందు నిలబడవద్దు. ఈ రూల్ ఎందుకో ఎవరికీ తెలియదు. రాత్రి 11:10 ఆరవ్ బ్రష్ చేస్తూ అద్దంలో తన ముఖం చూస్తున్నాడు. ఒకే బల్బ్, నీరు జారే శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం. గడియారం సరిగ్గా 11:11 అయ్యింది. లైట్లు ఫ్లిక్కర్ అయ్యాయి. చల్లని గాలి అనిపించింది. ఆరవ్ తన చెయ్యి లేపాడు. కాని అద్దంలో చెయ్యి ఆలస్యంగా కదిలింది. అది ఆరవ్ కాదు, అది ఇంకెవరో. నిజమైన ఆరవ్ భయంతో చూస్తున్నాడు. కాని అద్దంలో ఉన్న ఆరవ్ నవ్వుతున్నాడు. ఆ నవ్వు సాధారణం కాదు. అద్దం పగిలి ఒక చెయ్యి బయటికి వచ్చింది. అది మనిషి చెయ్యి కాదు, అది మాయా. అద్దంలో ఆరవ్ వెనుక ఒక నీడ కనిపించింది. పొడవాటి జుట్టు, ఖాళీ కళ్ళు, భయంకరమైన నవ్వు. ఆమె ఈ హాస్టల్లో చిక్కుకున్న ఆత్మ. మాయా, మాయా. లైట్లు ఆఫ్ అయ్యాయి. ఆరవ్ చెవిలో ఒక శబ్దం. నువ్వు నాతోనే ఉండాలి. ఉదయం బాత్రూమ్ ఖాళీగా ఉంది. అద్దం పగిలింది. రక్తపు మచ్చలున్నాయి. ఆరవ్ కనిపించలేదు. రాత్రి మళ్ళీ అద్దంలో ఒక ముఖం కనిపించింది. అది ఆరవ్. కానీ ఈసారి ఆరవ్ అద్దంలో చిక్కుకున్న ఆత్మ. నెక్స్ట్ పార్ట్ 2.